సకల భూత సుఖప్రద ప్రభావుండకు ప్రభాకరుణకు విధి విధాన పురుషాఖ్య ప్రధానులుండనై హస్తాంజలి నిష్ట ప్రశస్త తరంగిణీజనుండనై నిమిలిత నయనారవిందుడనై ఉదయారవింద నిశ్చిత సుందర సరోజని మనోహరుండనై పరమ నిష్ఠా గరిష్ఠుండనై ఉన్న సమయంపున నా దోషిత నిష్ఠీవరము వైద్యుల గర్వాంధుడా గైడు అట్టి గర్వాంధుని సంరక్షింపగా తలంచితినే కాని తలపవై నీకును నాకు కలుగు చెలిసి తలపవైది సుందరికము ధర్మమైన ప్రభాకర నిశాకరాది గ్రహములు భూమి ఆకాశాన్ని పంచభూతముల సాక్షులుగా అభయప్రదానం సంగతి మాట యథార్థమే. కాని దేవా గర్భము గలాడనంటునే తలపలేదు పూర్వమై త్రిని తలపకపోవలేదు మానధనుడనకు నీకు మరణనగురా
పెన్మిటి అవటం అరందివై ఆత్మిత్రుడమైన నీకింత ధరాచరణము కర్తవ్యమే. అఖిల రాజవంశములలో నాకు పరాభవము తెచ్చుట నీకు భావ్యమే. స్వామి, ఈశ్వర్ హృదయ గోచరము కాని అంశము చతుర్దశ భవనములందునూ లేదు. నేను నీతో కలహోత్సాకరయ్యుంటున్నావు. లేక ఈ అనివార్య వైరములకు దుర్భర విచారాక్రంత చేతస్కున్న రైతులు నీవ ఎరుగుదవు. నేను అనేక విధములతో స్పష్టీకరింపనేలా. అవునవును, అనిమిత్త విరోధములకు ఈ సన్మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సాహసమున కేలసమ కట్టదవు. ఆవాల్య ప్రవర్ధమాన స్నేహితుల ఒక మనకిరువురకు పగగల్గుట ఈ భువనములెల్లా అత్యంత ఆశ్చర్యం నందుచున్నది. నీ హృదయ స్థితాభిప్రాయము ఇదిగో ఈ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. కృష్ణ సాత్వికి బలరామ ప్రముఖులు నివాత కవచకాలకేయాది దానవ వీర విజయుండవకు నీ ప్రతిథి ప్రతాపాలము ముందర తృణప్రాయులై ఉన్నారు. బావా, మేమెంత తేజో విహీనులమైనను నీ భావమృదులము కాకపోముసుమా. దేవా, అనిమిత్త జనిత యాదవ పాండవ వైరాణుల దంతహ్యమానమగు నా హృదయారవిందమును ఈ నిష్ఠురాలాపమతి ఏల మరింత బాధించరే. బాధించినదేమి అది ఎల్ల నీ స్వయంకృతాపరాధమే కాని మరి అండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర ఆక్రూరులచే రాయబారం పంపి ఎట్లయినను సంధ్యనర్చమని అడిగినను నువ్వు వియ్య కొరక తుదకింత తెచ్చితివి. ఓ నిమ్ము, ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమాలుచున్నాను కదా, నెయ్యమును మాని కయ్యమున కీకొన చూచుచుంటివే. నేను అనేక విధంబుల నీ మృదు పదార వింద వందనమునర్చి ప్రార్థించిదని సుభద్ర అక్కురుతో చెప్పి పంపించింది కదా, ఆయనను నువ్వు క్షమింపవైతివే. లేక నిదురించుతవి వాడి రమ్ములమునను శిలలమునాడు వారనామకమలుదు ఏనిచి నిన్నల్ల కౌరవులు లక్క ఇల్లు కాల్చునాడు. కొలువున యువరాజు గురుజనముల భూమిద కట్టిన కోకలలుచునాడు. బృహద్రథనూజు భీమసేనుని చేత చంపించున్నాడు. నీకు విషభోజనంబులు పెట్టున్నాడు. అంబులవడ ద్రోసి అలగునాడు. కౌరవులు లక్క ఇల్లు కాల్చున్నాడు. వివిధ గట్టిన కోకలలుచున్నాడు. మృగధ్రమనూజు భీమసేనుని చేత చంపించున్నాడు. నేడు బాంధవుడనగుదునే నేను కలుగునుగా. పనితీరినది కావున అతనిని మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి తప్ప కాల్చినట్లయ్యే ఎంతటి కృతజ్ఞుడు మగదు అని అన్నాడు నేరుగను సుమా. మాధవ, నీవనేక ఉపకారములు నచ్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట యథార్థమే కదా. కానీ వాణి తెలిసి ఇప్పుడు మమ్మ తెప్పిన కార్యమేమి?
మేము కృతజ్ఞులమా కామ జగమెరుగు అయినను ప్రస్తుతాంశ విచారం అనర్పం కానీ గతజల సేతుబంధన మీద మహాత్మా. అందుచేతనే ధనంజయ నీకు నేను ఒక హితోపదేశం చేసేదను. అటు చిన్నతనంబున నుండి ఆ జల జతలాట్లంగలసి చెయ్యల నుండినప్పుడైనను కలగిది మొక్క ప్రాణములు హితోపదేశమే కానీ అల్పజ్ఞ సమేత మనస్కుండకు నాకు ఆ గైని విడుచుట ధర్మముగా తోచినది. నీవు నన్ను మగాలి నన్ను మిత్రుడై కాని పని చేయుమన చేయగలడ నరుడు అలసి బాలిసి పెంచిన అమ్మయైనా
అర్జున, దేహములు అనిత్యములు, మాటయే శాశ్వతము. అనేక ఉపకారములు వనర్చిన నన్ను ఈ సమయమందు నిరాకరించినచో జగమ్ముల జనములు నిన్న చంద్ర తారార్కము విశ్వాసఘాతుకుడని నిందింతురు. నిందపడుట చాలా కష్టము, కావున గైని విడిచిపెట్టము. ప్రజలు కృతజ్ఞులను నన్ను నిందితులు కంటే అధర్మాత్రాన్ని ఎక్కువగా నిందితురు. ఆ నుడి కోరవచ్చాను కాన గైడ్ మాత్రం విడువల దేవా. అర్జున, ఈ అల్పుని నిమిత్తమై నాతో వివాదమునకు ఇయ్యకొంటివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయంలో నన్ను మెప్పింతువేని నీకు ఈ ధరామండలమంతయు పట్టంపు కట్టెదను. దేవదానవ మానవులలో అసమాన చరిత్రుడిగా నర్చదను. శ్రేష్కాముడు వైతివేని అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనమే కదా ఉత్తమ రాజధర్మము. మాధవ లోకమును పొంచుడు అదిను మనుజుల చేతని, కాని ధర్మపరగా మీ పైలోక పొంచుడు. కావున నా